మేడం కాఫీ. సుబ్రహ్మణ్యం, ఆర్య ఆఫీస్కి రాలేదా? రాలేదు మేడం. ఏమైందో తెలీదు. నేను ఆఫీస్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ స్వీట్స్ తెమ్మని నాకు డబ్బులు కూడా ఇచ్చారు. మరెందుకు రాలేదో అర్థం కాలేదు. సరే, నువ్వు వెళ్ళు. నీకు నేను ముందే చెప్పాను వాడిని పంపించేయని. అసలు ఈ విషయం ఇక్కడ దాకా వచ్చేదే కాదు. అనవసరంగా ఆర్య మీద కోపడ్డానేమో అనిపిస్తుంది. కానీ అందరూ నా గురించి అలా మాట్లాడేసరికి ఐ లాస్ట్ మై కంట్రోల్ చేత్రా. హే, అలా ఏం లేదు. నువ్వు ఫీల్ అవ్వకు. ఇలా అయినా ఫ్లాట్ వదిలేశాడు. తను ఫ్లాట్ వదిలేస్తే పర్లేదే, జాబ్ కూడా వదిలేస్తాడేమో అనిపిస్తుంది. ఆద్య, మనం ఏం చేయగలమే? అది తన ఇష్టం. ఇన్ కేస్ తన జాబ్ మానేస్తే అది నీ మిస్టేక్ కాదు. దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. నా వల్ల కావట్లేదు చైత్ర. వాడు నా లైఫ్ మొత్తాన్ని మార్చేశాడు. ఎంత వద్దనుకున్నా ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఇంతకుముందు నా ఫ్లాట్లో ఒక్కదాన్నే ఉన్నా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వాడు లేకపోతే ఒంటరిదాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది. హే, ఎందుకలా థింక్ చేస్తున్నావు? పోనీ నా ఫ్లాట్కి వచ్చాయి. లేదు చైత్ర. ఆద్య, తనంటే నీకు ఇష్టం కదా? వాడుంటే లైఫ్ బాగుంటుందని వాడు వెళ్ళిపోయాకే అర్థమైంది. మైండ్కి మనసుకి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోనే ఆ రెండింటి మధ్య వార్ జరుగుతుంది. నిజం ఏంటంటే అవి రెండు ఎప్పటికీ గెలవవు. నువ్వు ఒక విషయం వాటి మధ్య ఉంచితే ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు ఆద్య. ముందు వాటి మధ్య నుంచి ఆర్యాన్ని తీసి ఏదో ఒకవైపు నుండి ఆలోచించు. అది మనసుతోనా లేదా మైండ్తోనా? అప్పుడు నీకు నచ్చింది చెయ్యి. ఇలా మధ్యలో ఉండి నీలో నువ్వు స్ట్రగుల్ అవ్వడం కరెక్ట్ కాదా ఆద్య? రే, ఇంకెంతసేపు కూర్చుంటావురా అలా మూడీగా? నాకు నీ ఫ్లాట్ కూడా తన ఫ్లాట్లానే అనిపిస్తుందిరా. హా, ఇంకేమనిపిస్తుంది? నేను మీ మేడంలో అనిపించలేదా? అది కాదు మావా, తను స్పెషల్ రా. కోప్పడినా అరిచినా నవ్వినా తనలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. హా, ఉంటది. ఆ మ్యాజిక్కే నిన్న నా రూమ్ వరకు తీసుకొచ్చింది. చూడకు, నీకు ఆ రోజే చెప్పాను, ఇవన్నీ మనకొద్దురా, నువ్వు నా రూమ్లోనే ఉండి ఆఫీస్కి పో అని. విన్నావా నా మాట? వినవు. ఎందుకు వింటావు? లవ్ ఎట్ ఫస్ట్ సైటు నన్ను కావాలనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసింది. నేను వెళ్ళిపోతా అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఏ గూటి పక్షి ఆ గూటికే వచ్చి చేరింది. తాగు. నేనంటే ఇష్టం రా తనకి. లేకపోతే నేను చెప్పానని శారీ ఎందుకు కట్టుకుంటుంది? మన అబ్బాయిలతో ప్రాబ్లమే ఇదిరా. మనం ఇష్టపడే అమ్మాయి ఏం చేసినా అది మన కోసమే అనుకుంటాం. ఆ తర్వాత ఎప్పటికో గానీ అర్థం కాదు అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే చేసుకున్నారని. నీకు కూడా అర్థమవుతుందిలే. అది కాదురా, తనకి నేనంటే చాలా ఇష్టం, కానీ తను చెప్పట్లేదు. అదేంటో అర్థం కావట్లేదురా. రే, నిన్ను బయటికి గెంటేసిందిరా. నీ మైండ్ ఏమైనా దొబ్బిందా? ఇంకా ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు? తను లేకపోతే ఏమీ లేదనిపిస్తుంది మావా. అయినా ఇక్కడ మూసేవాళ్ళని ఎక్కడికెళ్ళినా మర్చిపోలేంరా. నిజంగా తనకి నేనంటే ఇష్టం లేకపోతే నాకెందుకు షెల్టర్ ఇచ్చిందిరా? నేను తనను చూస్తున్నా అని తెలిసి కూడా నన్నెందుకేమనలేదు? నేను ఫ్లాట్లో తనకి ఎంత ఆట పట్టించినా నన్నెందుకేమనలేదు? ఏ అమ్మాయి అయినా ఒక మనిషి మీద ఇష్టం లేనప్పుడు ఆ మనిషిని క్షణం కూడా భరించదురా. తనకు నేనంటే ఇష్టం, కానీ తన మీదే తనకు సందేహం. ఆల్రెడీ ఒకరి విషయంలో తను బాగా స్ట్రగుల్ అయిందిగా. సరేరా మావా, ఇప్పుడు ఏం చేద్దాం? నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను మావా. ఏంటి, నువ్వు ఆఫీస్ మానేద్దాం అనుకున్నావా? అంటే ఇందాక ఎమోషన్లో అలా అనుకున్నాను రా. తను ఫ్లాట్ నుంచే వెళ్ళిపోమందిరా, ఆఫీస్ నుంచి కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు.
అసలే బయట జాబ్స్ లేక యూత్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నువ్వు పిచ్చి డెసిషన్స్ ఏమీ తీసుకోక. అమ్మా, మ్, టిఫిన్ వడ్డించమంటారా? ఎవరు చేశారు? నువ్వు చేశావా, ఆర్య చేశాడా? ఏం మాట్లాడవేంటి? సార్ వెళ్ళిపోయారు కదమ్మా, నేనే చేశాను. సార్ చాలా మంచివారమ్మా, ఎప్పుడూ నవ్వుతూ ఆట పట్టిస్తూ ఉండేవారు. ఆయన లేకపోతే ఏదోలా అనిపిస్తుంది. సరే రండమ్మా, టిఫిన్ వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు సతీ, వద్దు. మీరేమనుకోకపోతే ఒక మాటమ్మా, మీ మనసుని ఎలాగూ శిక్షించుకుంటున్నారు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇష్టపడే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయగలం కానీ మన ఒంట్లో నుంచి అంత త్వరగా పంపించలేమమ్మా. తన ఆఫీస్ కూడా రావట్లేదు సతీ, అదే నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉంది. కొన్ని మనం కావాలని చేస్తాం, కొన్ని వద్దు అనుకున్నా జరిగిపోతాయి. ఇది నేను కావాలని చేశానో వద్దు అనుకున్నా జరిగిపోయిందో నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆర్య సార్ వచ్చారు. అవునా, ఎక్కడున్నాడు? అక్కడే కూర్చున్నారు. అసలు ఈ అమ్మాయిలేంటో అర్థమే కార్రా. అన్ని ఫీలింగ్స్ వాళ్ళవే. కోపం, బాధ, ప్రేమ. మనకి ఓ మనసు ఉందంటూ మర్చిపోతున్నారు వాళ్ళు. దండం పెడతారా, నన్ను ఇన్వాల్వ్ చేయకరా. ఏ, నువ్వు మగాడివి కాదా? నేనేదో నోటి దూల కొద్దీ ఒక నిజం బయటికి కక్కానే అనుకో, కానీ నువ్వు దాన్ని TV9లో ఇన్స్టాంట్ అప్డేట్స్ లాగా ఆఫీస్లో ఉండే వాళ్ళందరికీ చెప్పేశావు. అదేదో అలా జరిగిపోయిందిరా, మనసులో ఏం పెట్టుకోకు. సారీ చెప్పా కదా నీకు. ఎక్స్ట్రా చేయకు, నీకు పెద్దగా సూట్ అవ్వదు. సార్, మేడం వచ్చారు. అయితే నన్నేం చేయమంటావు? ఆఫీస్లో వాళ్ళందరికీ పార్టీ ఇమ్మంటావా? అది కాదు సార్, మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. నేను రానని చెప్పు. సారు వర్క్లో బిజీ ఉన్నారని చెప్పు. నిజంగానా? చెప్తే అర్థం కదా, ఎల్లు. సరే, మీ ఇష్టం. మేడం, ఆర్య సార్. మేడం, రానన్నారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మరెందుకు వచ్చారు? జాబ్ పోతే దూల తీరిపోద్దురోయ్. ఏంటా గుసగుసలు? నథింగ్ మేడం. వస్తాను మేడం. ఆఫీస్కి రాగానే సీనియర్స్ని విష్ చేయాలని తెలీదా? గుడ్ మార్నింగ్ మేడం. పిలిచారంట? అవును, ఆఫీస్లో వర్క్ చేయకుండా పక్క ఎంప్లాయీస్ తోటి డిస్కషన్స్ ఏంటి? అంటే అతనికి ఏదో డౌట్ ఉందంటే క్లియర్ చేస్తున్నాను మేడం. ఓ డౌట్, నువ్వే? యా మేడం. పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తర్వాత క్లియర్ చేయొచ్చు, కానీ ముందు నీకు అసైన్ చేసిన వర్క్ ని కంప్లీట్ చేయి, ఓకే? ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో మీకు మెయిల్ చేశాను మేడం. మీరు మెయిల్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మెయిల్ చేసావా? ఇక్కడేం లేదు కదా, ఏం సెండ్ చేసావ్? మీ పర్సనల్ మెయిల్కి సెండ్ చేశాను మేడం. వాట్? ఆఫీస్ వర్క్ ఎవరైనా పర్సనల్ మెయిల్ కి సెండ్ చేస్తారా? నీకు ఈ విషయం కూడా తెలీదా? ఏంటిది? మెయిల్ మేడం. ఈ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ లా ఉంది. నాకు వేరే ప్రాజెక్ట్ అసైన్ చేయండి. ఇలా ఎవరైనా మెయిల్ చేస్తారా?
నాకు అన్ని డౌట్స్గానే ఉన్నాయి మేడం. నాకు ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వండి. నీకే డౌట్స్ ఉన్నా ఆ బుక్ చూడు. అప్పటికి అర్థం కాకపోతే నన్ను వచ్చి అడుగు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వే కంప్లీట్ చేయాలి, ఓకే? ఇదేదో రివెంజ్లా ఉంది మేడం. ఇది ఆఫీస్. ఇక్కడ వర్క్ గురించి మాత్రమే మాట్లాడదాం. నో పర్సనల్స్, ఓకే? ఆర్య, ఏం లేదు. చెప్పకపోయినా అర్థమవుతుంది మేడం. ఏమర్థమైంది? నో పర్సనల్స్ అన్నారుగా, ఎందుకులేండి. కానీ ఒక్క మాట, మనం కూడా ఒక పుస్తకంలో అక్షరంలా ఉంటే బాగుండేది. ఎందుకంటే అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఏంటి సార్ ఈరోజు హుషారుగా ఉన్నారు? సుబ్రహ్మణ్యం, అబ్బాయిలు ఎప్పుడూ హుషారుగానే ఉంటారు వాళ్ళ లైఫ్లో అమ్మాయిలు వచ్చేంత వరకు. ఒకవేళ ఎవరైనా వచ్చారే అనుకో, లైఫ్ ఎట్టెళ్తుందో ఎలా వెళ్తుందో అస్సలు తెలీదు. బేసిక్గా ఒక క్లారిటీ ఉండదు. నా లైఫ్లో ఆ చాప్టర్ ఎప్పుడో అయిపోయింది. ది ఎండ్ ఒక్కటే మిగిలింది. అర్థమైందా? అర్థమైంది సార్. హే హలో, ఇక్కడ ఆద్య మేడం అంటే? ఉన్నారు సార్. యా, ఆమెను ఒకసారి కలవాలి. ఇంతకి మీరెవరు? నేను పెళ్లి చూపులకు వచ్చాను. తను డైరెక్ట్గా ఆఫీస్కి రమ్మంది, అందుకే. మేడం లోపల ఉన్నారు సార్. యా, థ్యాంక్ యూ. మీకు ఎండ్ కార్డ్ వచ్చేసింది సార్. ఏ హాయ్. హాయ్. సార్ కాఫీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం, ఏ మాటకా మాట కానీ వాళ్ళ జంట చాలా బాగుంది సార్. నేను అడిగానా వాళ్ళ జంట ఎలా ఉందని? అడుగుతారేమో అని. నిన్నెవరైనా పిలిచినప్పుడు ముందు వాళ్ళు నిన్నెందుకు పిలిచారా అని చెప్పాక ఆ తర్వాత నువ్వు మాట్లాడాలి. లేదని ముందే వాగేశావే అనుకో, దాన్నే నోటిదులా అంటారు. అది నాకు బాగా. సారీ సార్, చెప్పండి. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. మనకెందుకు సార్? అరే, ఇందాక వాడిని చూడంగానే మీ ఎండుకాడు వచ్చేసిందన్నావు. అది దేనికన్నావురా? సార్ అది నాకు మేడంకి మధ్య జరిగిన ఇష్యూస్ అన్నీ నీకు తెలుసు. మళ్ళీ మాకెందుకంటావేంట్రా? నాకు కావాలి, చెప్పు. సార్ నేనంత అబ్జర్వ్ చేయలేదు సార్. మరి అది ముందే చెప్పాలి. అది కాకుండా వాళ్ళ జంట బాగుంది మనకెందుకు అని ఎదవ సోది చెప్తావేంట్రా? పా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏమైందిరా? ఆఫీస్లోనే పెళ్లి చూపులు రా. ఆఫీస్ని కాఫీ షాప్ చేసేశారు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? పెళ్లి చూపులు జరిగాయనా లేక ఆఫీస్లో జరిగాయనా? పెళ్లి చూపులు జరిగాయనే. అయినా ప్రేమించిన అమ్మాయి మన కళ్ళ ముందే
వేరే వాడితో నవ్వుకుంటూ మాట్లాడుతుంటే అంత ఈజీ కాదురా, తీసుకోలేకపోతున్నాను. అందులోనూ వాడు పెళ్లి చూపులకు వచ్చినోడు, లోపల రగిలిపోతుంది. రే మావా, ఏ అమ్మాయి అయినా మనది అని రాసిపెట్టుంటేనే మన లైఫ్లోకి వస్తుందిరా. కాదు అంటే ఎంత ట్రై చేసినా రాదు. తొక్కులో ఫిలాసఫీలు చెప్పామనుకో, తోలు తీసేస్తాను. అసలే కాలిపోతుంది. లైఫ్లో ఏ ఫీలింగ్ వల్ల మనం బాధపడినా లేదా ఆనందపడినా అది మన మిస్టేకే మావా. ఎందుకంటే ఆ ఫీలింగ్ మనది, మనమే దాన్ని పెంచుకుని ఉంటాం. సో ఫేస్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నీ ఫీలింగ్ అర్థమవుతుందిరా, కానీ తను కాదు అన్నప్పుడు నువ్వేం చేయగలవు? తన కోసం ఎదురు చూస్తూ నీలో నువ్వు స్ట్రగుల్ అవ్వడం అవసరమా? పడిపోయాం, దెబ్బలు తగిలాయి కదా అని నడక నేర్చుకోవడం మానేస్తామా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని చదువుకోవడం ఆపేస్తామా? ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేయాలనిపిస్తుంది, కొన్ని సంపాదించడం కోసం. రే, నీకు పిచ్చి పట్టిందిరా. ఈ రోజుల్లో లవ్ అంటే 4 స్టెప్స్. చూసామా, పడేసామా, వాడుకున్నామా, వదిలేసామా. ఇప్పుడు ఇదే ట్రెండ్. అబ్బాయా అమ్మాయి అని పక్కన పెట్టు, ఒకరితో ట్రాక్లో ఉండగానే ఇంకొకరిని లైన్లో పెడుతున్నారు. నువ్వేంట్రా అంటే ఇంకా ఆ పిల్లే అంటున్నావు. ఇది భాగ్యనగరం రా, ఇక్కడ అమ్మాయిలకు కరువు లేదు. ఒకరు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకొకరు. మాట్లాడవేంట్రా? నీకు చెప్పిన అర్థం కాదులేరా. రే, నీకే అర్థం కావట్లేదురా ట్రూ లవ్ అనేదే లేదు అని. నీకు అర్థం చేసుకునే మైండ్ లేదులేరా. ట్రూ లవ్ అనేది లేకపోయింటే ఈ ప్రపంచం ఆ మాటని ఎప్పుడో మర్చిపోయేది. అసలు లవ్ అనేది లేకపోతే ఏ రిలేషన్ లేదు. ఇందాక నువ్వు చెప్పిన 4 స్టెప్స్ కాదురా లవ్ అంటే. లవ్ ఈజ్ సంథింగ్ ఎవ్వరికి అర్థం కానంత